యానం ప్రజానీకానికి, ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. 23వ ఫల పుష్ప ప్రదర్శన రేపు మొదలవబోతుంది. దాంతో పాటుగా 21 సంవత్సరాలుగా కల్చరల్ ఫెస్టివల్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా రెండు కలిసి, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్తో రెండు కలిసి రేపు ఈవినింగ్ 5 గంటలకి పాండిచేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ స్పీకర్ కానీ ఇంకా మిగిలిన మంత్రులు అనగా అగ్రికల్చర్ మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్, టూరిజం మినిస్టరు, ఇంకొక 5 ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా ఈరోజు కొంతమంది ఆల్రెడీ చేరుకొని ఉన్నారు. రేపటికి మధ్యాహ్నానికి మిగిలిన వారందరూ కూడా యానం వస్తూ ఉన్నారు. రేపు కార్యక్రమం గతం కంటే కూడా ఇంకా యానం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆనందం కలిగించేలాగా అనేకమైన చర్యలు తీసుకుని గత 4 నెలల నుంచే యానం పీపుల్ ఫెస్టివల్ని, ఫ్లవర్ షోని కూడా ఎప్పటికప్పుడు నా ఆధ్వర్యంలో వారికి కావలసిన ప్రభుత్వం నుంచే కాకుండా పర్సనల్గా కూడా నా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, అలాగే నాకున్న అనుభవాన్ని వారికి అందజేస్తూ ముందుకంటే కూడా ఫ్లవర్ షో కానీ అలాగే ఈ కల్చరల్ షో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజల్ని ఆనందపరిచే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకని ప్రజలారా రేపు మధ్యాహ్నం 5 గంటల నుంచి అలాగే 7వ తారీఖు, 8వ తారీఖు కార్యక్రమాలకి, 8వ తారీఖు కార్యక్రమానికి పాండిచేరికి సంబంధించిన కైలాష్నాథ్ గవర్నర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్, మిగిలిన అధికారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇనాగరల్ ఫంక్షన్కి అలాగే ఫైనల్ డే ఫంక్షన్కి 6, 7, 8 తారీఖులు జరుగుతున్న ఇవన్నీ కూడా మీకు సంతోషంగా ఇవ్వాలని, మీరు కార్యక్రమాలని టీవీల్లోనే కాకుండా స్వయంగా లైవ్లో చూడాలన్న ఉద్దేశంతో 23 సంవత్సరాల క్రితం నుంచి తలపెట్టిన కార్యక్రమాలకి మీరు అందరూ వచ్చి మీరు చూసి ఆనందించవలసిందిగా మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా కోరుకుంటూ ఉన్నాను. షోలో ముఖ్య ఉద్దేశం రైతుకి సంబంధించిన రైతు అవ్వచ్చు, సంబంధించిన పశువులు అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించిన రైతు నాగలి దానికి అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఫ్లవర్ షోని ఆ విధంగా చేయడం జరిగింది. లోకల్గా ఉండే తయారు చేసే 6 నెలల ముందు చేసే కార్యక్రమాలే కాకుండా, ఆ ఫ్లవర్స్ మొక్కలే కాకుండా పూణే నుంచి, బెంగళూరు నుంచి, అలా కడియం నుంచి ఇతర ఏరియాలో ఎక్కడైతే ఏమైతే దొరుకుతాయో అన్నీ కూడా రప్పించి చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇంకొక 4 లక్షల రూపాయలతో ఇంకా అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా షార్టేజ్ ఉంటే దాన్ని కూడా ఈ రోజు రాత్రికల్లా వచ్చేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే పుష్ప 2 అల్లు అర్జున్ గారు ఉపయోగించిన బండి అవ్వచ్చు, అది కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను రప్పించి సుకుమార్ గారితో మాట్లాడి అవి కూడా రప్పించి, వారు నాకు కూడా చాలా నచ్చిన సినిమా. అతను ఫస్ట్ టైం నేను పుష్ప 2 చూశాను. అతని యాక్షన్ కానీ ఒక జాతీయ ఆర్టిస్ట్, తెలుగువాడు ఎవరో కూడా సాధించిన ఒక యాక్టర్. వారు ఉపయోగించిన బండి కానీ, వారు ఉపయోగించిన మెటీరియల్ కానీ అది కూడా ఇందులో ఒక అట్రాక్షన్గా అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పైన వేసామండి పేరులో, గవర్నర్ కూడా చెప్పారు. ఎంత ఆశ్చర్యపోయారు. నేను ఈ నోటేషన్ని పైన సీఎం పైన, గవర్నర్ పైన వేసాం. కానీ సభాధ్యక్షుడిగా ప్రోటోకాల్ అన్నది పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ పైన ఉంటాడు, మున్సిపల్ చైర్మన్, పంచాయతీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ పైన ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ కాకపోతే లోకల్గా ఉంటే పైన ఎమ్మెల్యే ఉంటారు. ఎమ్మెల్యే ఎప్పుడు సభాధ్యక్షత వహించాలి. ఫస్ట్ స్పీచ్ ఈ ప్రోగ్రామ్ని నేను జరిపిస్తున్నాను అని చెప్పగలగాలి. అది ఉంటే అతను వచ్చి చెప్తారు ఈ కార్యక్రమంలో నా రోల్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ చేయడానికి గవర్నమెంట్ డబ్బుతో పాటు ఏర్పాట్లు అన్నీ చేశానని వస్తారేమో ఆశిస్తున్నాను. పట్టుదలకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఇదే లాస్ట్ అవుతుంది. ఇంకొన్నదే 13 నెలల్లో
13 నెలలు. వచ్చే సంవత్సరం దీనికంటే డబల్ ఉంటుంది, దీనికంటే ఇంకా డబల్ ఉంటుంది. పెంచుకుంటూ వెళ్తాం తప్ప తగ్గించేది ఉండదు. అందుకని ఈ సభాధ్యక్షుడు ప్రోటోకాల్ ఏదేంటి, ముఖ్యమంత్రి పైన ఉన్నారు లేదా గవర్నర్ పైన ఉన్నవారు అంటే సభాధ్యక్ష వహించేటప్పుడు పైన ఉంటారు. కానీ అతనికి పేర్లోనూ ఎన్నట్లు కూడా లెటరింగ్స్ అన్నట్లు కూడా డిఫరెన్స్ ఉంటుంది. అది కొంతమందికి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ పర్సనల్ ప్రోగ్రామ్కి పిలవకపోయినా రాకపోయినా కానీ పర్వాలేదు. కానీ ఒక గవర్నమెంట్ ఫంక్షను చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. యానంలో ఉన్న అధికారులతోటి అందరితోటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. పాండిచేరిలో రివ్యూ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళందరినీ అధికారులను మీట్ అవ్వడం ఇవన్నీ కూడా శాంక్షన్కి మినిట్ టు మినిట్ మనం ఫాలో అవుతూ ఉండాలి.